హాయ్ హలో హౌ ఆర్ యూ ఆల్ వెల్కమ్ టు ఈట్స్ క్యాథీస్ టైమ్. నేను ప్రియాంక. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే స్పెషల్ చికెన్ 65. అవునండి, చికెన్ 65 విత్ సోయా. వెజిటేరియన్ వాళ్ళు నాన్ వెజ్ని మిస్ అవ్వకుండా చికెన్ 65ని మీల్ మేకర్తో చేద్దాం. ఈ సోయా 65 చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం చికెన్ లానే ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని మిల్ మేకర్ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 15 మినిట్స్ వెయిట్ చేస్తే సరిపోతుంది. లైట్గా స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు సోయాలో ఉన్న వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఇలా హ్యాండ్తో స్క్వీజ్ చేసుకొని వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు స్క్వీజ్ చేసుకోవాలి. అలానే ఒక బౌల్లో సపరేట్గా వేసుకోవాలి. నెక్స్ట్ ఒక ఎగ్ తీసుకొని ఎగ్ బీట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 100 గ్రామ్స్ మిల్ మేకర్ని తీసుకున్నాను. అలానే ఒక 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం రైస్ ఫ్లోర్ బియ్యం పిండిని కూడా ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. శనగపిండి కూడా ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు. శనగపిండి ఇక్కడ ఆప్షనల్. మనం యూస్ చేస్తున్న రైస్ ఫ్లోర్ వల్ల సోయా 65 క్రంచీగా వస్తాయి. తరువాత ఒక హాఫ్ స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ని వేసుకోవాలి. ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలి. అలానే ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. ఒక స్పూన్ చికెన్ మసాలా లేదా గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మనం యాడ్ చేసిన ఫ్లోర్స్ అన్నీ బాగా సోయాకి పట్టేటట్టు ఒక 15 to 20 మినిట్స్ వెయిట్ చేయాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ అంటే డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న సోయాని యాడ్ చేసుకోవాలి. సోయా బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఆయిల్లో గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి. కలర్ యాడ్ చేసుకుంటే ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలానే మిగిలిన సోయాని కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేస్తే మాడిపోయి చేదు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఈ సోయా 65 సేమ్ చికెన్ టేస్ట్ లానే ఉంటుంది. చికెన్ 65 ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. అంతేనండి, సోయా 65 రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.